హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతానో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చుతుందని నాకు తెలుసు, మీరు చూస్తారని కూడా నాకు తెలుసు. ప్లీజ్ మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కొందరు వీడియోస్ అయితే పెట్టిన వెంటనే నాకు 400 పోయినారు నాయన. నా వీడియో ఏడవతలేదు, ఈస్ట్ వస్తుంది కొందరు చూస్తుంటే. ఓకే, 400 మాకైతే గొప్పనే, మీకు గొప్పనో కాదో మాకు తెలియదు. ఒకటి అగ్ని ప అగ్ని పరీక్ష సెలెక్టివ్ ప్రాసెసింగ్ ఎలా ఉంటుందో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మాట్లాడుకోవాలంటే మన వీడియో మీకు నచ్చితే ప్లీజ్ 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 లైక్ కొట్టుకొని చూడండి. అంతే, లైక్ ఒకటి కొట్టుకొని అయితే చూడండి. లైక్ ఒకటి కొట్టుకొని చూడండి, అదొకటి అయితే నేను చెప్తాను. తర్వాత ఈసారి అగ్ని పరీక్ష సీజన్ 2 వస్తుందని మనకు తెలుసు. ఓకే, ఈరోజు ఈ వీడియో పెట్టే టైంకి అయితే అది ఇంకా అప్లికేషన్ రాలేదు. అప్లికేషన్ వస్తుంది. వచ్చే టైం వరకు మీరైతే ఇంకా ఈసారి ఏంటంటే అమ్మాయిలకు ఎక్కువ ఛాయిస్ ఉందని కూడా చాలామంది అంటుండ్రు. అలానే ఏమి ఉండదు, అబ్బాయిలకు కూడా ఛాయిస్ ఉంటుంది, సమానం ఉంటుంది. కానీ కొంచెం ఏంటంటే కొంచెం మంచిగా ఉన్న అమ్మాయిలని తీసుకోవడంలో తప్పేం లేదనుకోండి. అలా అలా ఉంటుంది అనుకోండి. ఫస్ట్ అదర్ కంట్రీలో ఉన్న వాళ్ళది ఎలా ఉంటుంది, అదర్ కంట్రీ వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి, వాళ్ళు వీళ్ళకి ఎలిజిబిలిటీ కాదా, ఈ బిగ్ బాస్కి ఎలిజిబిలిటీ కాదా కూడా మనం మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు నిజంగా ఎవరైనా బిగ్ బాస్ అంటే ప్రాణం ఉంటుంది చూడండి, నాలాంటి పిచ్చోళ్ళు ఎవరైనా బిగ్ బాస్ అంటే ఇష్టం, బాబు నాకు బిగ్ బాస్ ఇష్టం, నేను బిగ్ బాస్ అనుకున్న పిచ్చోళ్ళు ఉంటారు. ఇంకోటి ఎప్పుడైనా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అని ఒక పిచ్చోళ్ళు ఉంటారు చూడండి, నాలాంటి పిచ్చోళ్ళు. అలాంటి వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఆ వీడియో షేర్ చేసి ఎలా అప్లై చేసుకోవాలో నేను చెప్తాను. అదైతే మీరు చూసుకుంటారని నేను అనుకుంటున్నాను. నిజంగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చితే ఒక్క లైక్ ఇచ్చుకొని ఉండి అంతే. ఫస్ట్ ఏదమ్మా మళ్ళీ అదే మాట చెప్పకమ్మా అని అనుకోవచ్చు, కానీ చెప్పాలి తప్పదు. ఎందుకంటే మన వీడియోస్ అంత మ్యాక్సిమం మహా అంటే ఓ 10-20, మహా అంటే 10-20 అంతే, అంతకుమించి ఎక్కువ పోవు. ఆ, ఆ, అంతే 10-20 పోతాయి. కాబట్టి మన వీడియోస్ ఇంకా మంచిగా పోతే బాగుంటుందని కూడా నేను షార్ట్స్ కూడా చెప్తాను. ఎవరెవరు వస్తారు ఏమిటో అని కూడా షార్ట్స్ చేశాను. షార్ట్స్ మంచిగా చూస్తారు, కానీ వీడియోస్ కూడా చూడొచ్చు కదా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నుంచి చేద్దాం. ఇంట్రో చాలామంది వెరైటీ ఇస్తారు, కాబట్టి మనం ఇంట్రో కొంచెం తేడా ఇచ్చామనుకోండి. ఓకే, అగ్ని పరీక్ష సీజన్ 2 అప్లికేషన్ వచ్చింది, నైటే వచ్చింది. మనము ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్ పేజీలో అప్లికేషన్ది అప్లికేషన్ది మనం చూసుకోవచ్చు. బిగ్ బాస్ ఇన్స్టాగ్రామ్ ఒక ఈ పేజీ ఉంటుంది, ఆ పేజీని నేను కూడా ఫాలో అవుతా. అరే నీ పేజీ లేదా అంటే ఇంకా అప్లికేషన్ అంతా రాలేదు, కొన్ని అయితే చూసాము. అది అప్లికేషన్ది ప్లీజ్ మీరు అది కూడా చూడండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు కావాలంటే కూడా నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను చెప్తాను, ఇందులో డిస్క్రిప్షన్లో పెట్టాలనుకుంటున్నాను. మధ్యలో ఈసారి బిగ్ బాస్లో మనకు పైసలు ఎట్టి పరిస్థితుల్లో రావాలి. ఈసారి బిగ్ బాస్లో మనకి ఎట్టి పైసలు రావాలి. మనం పైసలు తెచ్చుకోవాలి, మానిటైజేషన్ కావాలి ఎట్టి పరిస్థితుల్లో. ఎన్ని కష్టాలు వచ్చినా మానిటైజేషన్ వచ్చే వరకు చేస్తాను పక్క. ఒకటి అప్లికేషన్ జూన్ 10కి వస్తుంది, అది ఈరోజే. జూన్ 10 నుంచి 10కి వస్తుంది. ఇంకొకటి అప్లై చేసుకోవడానికి ఎవడైనా అప్లై చేసుకోవచ్చా అంటే లేదు, 18+ ఉన్న వాళ్ళే. ఇప్పుడు ఈరోజు మనకి 18, జూన్ 10 2026లో ఈ రోజుకి మనకి 18 కంప్లీట్ అయ్యి 19లో పడతారు చూడు. వాళ్ళు 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 మాత్రమే అప్లికేషన్ చేసుకునే ఛాయిస్ ఉంది. వేరే ఎందుకంటే అంతకన్నా తక్కువ వాళ్ళని అయితే తీసుకోరు. 18+ ఉన్న వాళ్ళనే తీసుకుంటారు. ఒకటి ఇండియన్ సిటిజన్ ఉంటేనే. ఇంకొకటి ఫారిన్ కంట్రీలో ఉండి కామన్గా మన తెలుగు వాళ్ళు కూడా ఫారిన్ కంట్రీలో ఉండి అక్కడ ఇండియన్ సిటిజన్ వాళ్ళకు అక్కడనే కంట్రీ అదే సిటిజన్ తీసుకుంటారు. కొంతమంది ఇక్కడ పోయి అంటే మన ఎట్లా అంటే వీళ్ళు ఇప్పుడు మన తెలుగు వాళ్ళు పోయి కూడా ఉంటారు కదా. తెలుగు వాళ్ళు పోయి అక్కడనే సిటిజన్ తీసుకొని కామన్గా అక్కడ సిటిజన్ ఎలా అంటే మ్యాక్సిమం అక్కడనే పుట్టిన వాళ్ళ పిల్లలకి ఏంటంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి అక్కడనే సిటిజన్ వాళ్ళు అక్కడనే ఉంటారు. ఐ థింక్ వాళ్ళకి అదే సిటిజన్ ఉంటుందని నా ఒపీనియన్. ఉంటుందని అదైతే నడవదు. ఇండియన్ సిటిజన్ ఉంటేనే వాళ్ళకు నచ్చుతుంది, వాళ్ళు ఉంటారని అదైతే మనకు తెలిసిందే. తర్వాత వాళ్ళైతేనే తీసుకుంటారు, లేకపోతే లేదు. ఎందుకంటే లా ప్రకారం అది ఇండియన్ సిటిజన్ వాళ్ళకే ఈ బిగ్ బాస్ మనకు సెట్ అవుతుందని అంటారు. అది తెలిసిన వరకు మనకు అంతా తెలియదు. కామన్గా మనకు కొన్ని విషయాలు తెలిసిన ఒక్క విషయానికి మనకు చెప్పినాక తెలియదు. అప్లికేషన్ ఎలా చేసుకోవచ్చు అంటే 24-25 పేజెస్ వస్తాయి. మనం లాస్ట్ సీజన్లో బిగ్ బాస్
అగ్నిపరీక్ష సీజన్‌లో గూడా చూసాం. 24, 25 పేజెస్ వస్తాయి. ఆ పేజీలు ఎలా ఉంటది? ఎలా చేయాలి? ఎలా వీడియో చేయాలంటే ఇప్పుడు కామన్‌గా నా వీడియో అదేంటారు అడ్డం ఉంది. పొడుగా షార్ట్ వీడియోస్ ఏమో పొడుగుంటాయి కామన్‌గా. 2 దాంట్లో చేయొచ్చు. ఒకటి ప్లస్ అడ్డం పెట్టొచ్చు, షార్ట్‌గా పెట్టొచ్చు. కానీ మన వీడియో చాలా క్లారిటీగా ఉండాలి. మన వీడియో చాలా క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ గురించి కూడా మీకు తర్వాత చెప్తాను. తర్వాత ఫేస్ అదంతా మంచిగుండాలి. ఓకే. ఈసారి మన లాస్ట్ టైమ్ ఏంటంటే మనకు ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్స్ అయ్యే ప్రొఫైల్స్ మనకేమి అడగలేరంట. ఈసారి ఏంటంటే యూట్యూబ్ ప్రొఫైల్స్ అడుగుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్స్ అడుగుతున్నారు. మన అదేంటి ఫేస్‌బుక్ ప్రొఫైల్స్ కూడా అడుగుతున్నట్టు. ఆడ లింక్ చేసి మన ప్రొఫైల్స్ మనకిస్తే ఇస్తారు అని కూడా అంటున్నారు చాలామంది. ఎందుకు ఆ ప్రొఫైల్స్ అడుగుతున్నారంటే లాస్ట్ టైమ్ ఇప్పుడు కామన్‌గా మన వీడియోస్ పాత ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు నేనే అనుకోండి. నేనే అప్లై చేశాననుకోండి. ఇప్పుడు 'బిగ్ బాస్‌కి' నేను అప్లై చేశాననుకుంటే, నేను అగ్ని పరీక్షకి నేను అప్లై చేశానంటే ఒక విషయం. ఒక విషయం ఏంటంటే అగ్ని పరీక్షకు అప్లై చేసినప్పుడు ఎలా ఉంటదంటే, నేను ఇదే అగ్ని పరీక్షకు అప్లై చేశాను. అప్లై చేస్తే కామన్‌గా నేను ఎంత చెప్పాలో అంత ఇప్పుడు చెప్తాను. ఓకే. ఇది నా సో అండ్ సో ఇది అని నేను సిట్యుయేషన్ చెప్తాను. సిట్యుయేషన్ చెప్పినంక వాళ్ళేంటంటే హ్మ్. ఈ అప్లికేషన్ ఇది కరెక్టేనా? ఇదేనా? లాస్ట్ నుంచి ఈమేమన్నా వీడియో చేసిందా? చేయలేదా? యూట్యూబ్‌లో ఈమె గురించి ఏమైనా వీడియోస్ ఉన్నాయా? లేదా? అని అట్లా తెలుసుకోవడం వల్ల లాస్ట్ టైమ్ ఏమైందంటే 'బిగ్ బాస్‌లో' అంటే మన కళ్యాణ్ గురించి మనకు తెలిసిందే. కళ్యాణ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా ఇప్పుడంటే కళ్యాణ్‌కి జీరో. ఎవరు అంత అంటే కామన్‌గా జీరో అంటే ఆయన ఎలాంటి పాపులేషన్ లేకుండా ఆయన అంటే అతను ఎలాంటి పాపులేషన్ మీన్స్ అంటే ఏదో తప్పుగా అట్లా అనంటలే మనకు ఇప్పుడు కామన్‌గా ఉంటారు కదా! ఇప్పుడు నేననుకో నేను ఎలాంటి సెలబ్రిటీ అంటే ఇప్పుడు 10,000 ఉన్నా కూడా వాళ్ళకి కామన్‌గా కొంతమంది సెలబ్రిటీస్ వాళ్ళకి ప్రమోషన్స్ వస్తుంటాయి. మనం చూస్తుంటాం ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళకి ప్రమోషన్స్ వస్తున్నాయి. యూట్యూబ్‌లో వాళ్ళకి ప్రమోషన్స్ వస్తున్నాయి. అలాంటివన్నీ ఉంటాయి కామన్‌గా. ఈ కళ్యాణ్‌కి అంతకన్నా ముందు ఎవరికీ తెలవదు. అగ్ని పరీక్షకు వచ్చినాక ఒక ఆర్మీ పర్సన్ అని తెలుసు మనకు. ఇవన్నీ తెలుసు. అలాంటి ఒక సిట్యుయేషన్‌ని ఆ విషయానికి మాట్లాడుతున్నాము. తర్వాత హరిత హరీష్ గారి గురించి కూడా మాట్లాడదాం. అతను అంటే మనకు ఒక డిగ్నిటీ ఒకటుంటది చూడండి. అలాంటి డిగ్నిటీ మీన్స్ అలా అని కాదు. అట్లాంటి మెంటాలిటీ హరిత హరీష్ గారి మెంటాలిటీ చాలా వేరు. చాలా వేరంటే ఓకే. ఇట్లాంటి ఒక మెంటాలిటీ ఉన్న ఒక పర్సన్‌ని తీసుకొని కూడా ఉంటది. వీడియో ఎలా చేయాలో, ఎలా ఉండాలో అది కూడా చెప్తాను. తర్వాత ఇప్పుడు మనం బాగా యూజ్ చేస్తుంటాం చూడండి ఫోను. నార్మల్ మన ఏ కాల్స్ అయినా, మెసేజ్ అయినా టక్కున వస్తుంటాయి. మనకు స్పీడ్ వస్తుంటాయి. మనం ఎప్పుడు కలవకుండా ఉండకుండా స్పీడ్ వస్తుంటది చూడండి. అలాంటి నెంబర్ ఇవ్వండి. మనం అప్లికేషన్ చేసిన వాళ్ళేంటంటే ఓకే. స్పీడ్ ఇప్పుడు కామన్‌గా ఇప్పుడు కాల్ వచ్చిందనుకో మెసేజ్ ఇప్పుడు సపోజ్ నా అకౌంట్‌లో రూ. 1000 తీసేసాననుకో, రూ. 1000 తీస్తే టిక్కున మన ఫోన్‌కి మెసేజ్ వస్తది. ఏటీఎంలో మనం తీసేస్తే, ఫోన్‌పేలో మనం తీసేస్తే ఇంత కట్ అయిపోయినాయని వస్తది చూడు. మనం ఇంగా మిగతా అకౌంట్‌లో ఇన్ని పైసలున్నాయి అని ఉంటది చూడండి. అలా మన అకౌంట్‌లో జీరో బ్యాలెన్స్‌లే అని చెప్తున్నా. అలా ఉంటది. అయినంక ఇంకోటి ఒక బెస్ట్ ఏంటంటే ఆల్రెడీ నేను చెప్పాను. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్కు అవి ఆడ యాడ్ చేస్తే వాళ్ళకి ఇంకా కొంచెం ఇబ్బంది కాకుండా తొందరగా అయిపోతదని వాళ్ళు. అయినంక ఇంకొకటి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలా ఉండాలి వీడియోస్ అంటే, అరే! చాలా బాగుంటది. అరే! ఈ అమ్మాయి ఇలా కామన్‌గా ఇప్పుడు మన వీడియోస్ చూసి మనకు అర్థమైతది. ఇప్పుడు నా వీడియోస్ చూసినోళ్ళకి అరే! ఈ అమ్మాయి ఫేస్ చూపియదు. ఒక ఫిల్టర్ పెట్టుకొని 'బిగ్ బాస్‌కి' సంబంధించిన రివ్యూస్ చెప్తుంటది. మనకు తెలిసిందే. ఇలా కామన్‌గా ఇప్పుడు ఆదిరెడ్డిని చూసుకున్నామనుకో, ఆదిరెడ్డి అన్నని చూస్తే ఆయన ఒక 'బిగ్ బాస్' రివ్యూ చెప్పడానికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకొక యూట్యూబ్ ఛానెల్ ఉండడం వల్ల కామన్‌గా 'గీతురాయలు' వాళ్ళదొకటి, 'సీను 65' అది చెప్పడం, ఆయనకు 'స్వాతి పికిల్స్' అనే ఒకటి అది ఉండడం. అలా కామన్‌గా అలాంటివైతే అలా చెప్తుంటారు. ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు చూసుకొని జాగ్రత్త చేయండి. 10-15 అంటే ఈసారి లాస్ట్ టైము అందరు వీడియోలు చూసారంటే లాస్ట్ టైమ్ ఇంకొకటేంటంటే లాస్ట్ టైమ్ వినిపియకున్నా కూడా 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళేంటంటే చెవులో దూది పెట్టుకున్నట్టు చెవులో పెట్టుకొని కూడా చూసారంట. అంటే ఇనిపించినట్టు. ఏదైనా ఒక క్లారిటీ ఉందా వీళ్ళపైన ఏది అని. లాస్ట్ టైమ్ 1000 లోనే పోయినాయి నోటిఫికేషన్స్. ఈసారి లాక్స్‌లో పోతాయి. అది అందరికీ తెలిసిందే. లాస్ట్ టైమ్ 1000లో పోయి ఈసారి లాక్స్‌లో పోతాయంటే ఎందుకు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే
కళ్యాణ్ పడాల మనకు తెలిసింది. కళ్యాణ్ పడాల ఎలాంటిది, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, ఎలాంటి సిట్యుయేషన్స్ లేకుండా అతను ఒక విన్నర్ అయ్యిండు. హ్మ్. అందువలన ఇంకోటి ఇన్‌స్టాగ్రామ్‌లో 5,000, 10,000 ఉన్న వాళ్ళనే తీసుకుంటారు అని అనైతే లేదు. లాస్ట్ టైమ్ అలాగే తీసుకున్నారంట. చాలా తక్కువ ఉన్న వాళ్ళనే తీసుకున్నారంట. ఓకే. మిలియన్స్ ఉన్న వాళ్ళనైతే లాస్ట్ టైమ్ అయితే బిగ్ బాస్‌లోకి తీసుకోలేదని చెప్పిర్రు. అంటే పెద్ద 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 మిలియన్స్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అప్లై చేసిర్రంట గానీ వాళ్ళని అస్సలు తీసుకోలేరంట. అలా పెద్ద పెద్ద వాళ్ళనైతే తీసుకోలేదు అని అంటారు. కళ్యాణ్ 0, మన హరిత హరీష్ గారిది కూడా 0. ఆయనకి డెమాన్‌కి కొంచెం 1 లాక్ ఉన్నారంట. శ్రీజకు 50 లాక్స్ ఉన్నారంట లాస్ట్ టైమ్ బిగ్ బాస్ ఉన్నప్పుడు. ఏందంటే మనకు తెలుస్తుంటది. ఇది ఈ సిట్యుయేషన్. ఇలా ఈ సిట్యుయేషన్ అని మనకు తెలుసుంటది. అలా అయినంక ఈసారి కొన్ని లక్షల్లో వస్తాయి. పక్కా లక్షల్లో అప్లికేషన్స్ వస్తాయి. మన కళ్యాణ్ విషయం వాళ్ళ హరిత హరీష్ వాళ్ళ వల్ల. ఇంకొకటి వాళ్ళ వల్ల అంటే వాళ్ళ వల్ల కాదు. అట్లాంటివి అదే ఒక రన్నర్ అప్ వచ్చి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, ఎలాంటి ఏ సిట్యుయేషన్ లేకుండా అతను విన్నర్ అయ్యిండు. ఇంకొకటి ఇద్దరు అగ్ని పరీక్ష నుంచే మనీ తీసుకుపోయారు ఒకరు, విన్నర్ ఒకరయ్యారు. ఇదే కదా అది అంటారు. కనుక హ్మ్. వీడియో, వీడియో గురించి మాట్లాడు. వీడియో లాస్ట్ టైమ్ 50 ఎంబీ ఉండాలి అని చెప్పిండ్రు. 50 ఎంబీ ఉండాలి. కెమెరాలు కరెక్ట్ ఉండాలి. కెమెరాలు ఉండాలి. మంచి క్లారిటీ రావాలని మనం ఇంట్లో గొడవపడి, ఫోన్‌లు తీసుకొని ఇంట్లో గొడవపడి మైక్స్ అయితే క్లారిటీగా ఉండాలని చాలామంది అంటున్నారు. మైక్ ఉందని. కానీ ఇంట్లో గొడవపడి మరి మనం ఫోన్‌లు తీసుకొని అదైతే అవసరం లేదని నేను అనుకుంటున్నా. ఈసారి 100 ఎంబీ ఉంటది అని కూడా అంటున్నారు. చూడాలి. ఈసారి 100 ఎంబీ ఉంటే ఒకటి మనం వీడియోలు చేస్తున్నప్పుడు ఆ వీడియో ఎలా పోతుంది? ఒకటి ఇప్పుడు నా గురించి నేను ఈషా. నేను బిగ్ బాస్ రివ్యూ చెప్తుంటాను. నా సిట్యుయేషన్ బాలేక నేను బిగ్ బాస్ రివ్యూ చెప్పి మనీ మనీ సంపాదించుకోవాలనే నేను చేస్తున్నాను. అంతకు మించి నాకు బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ కాదని కాదు. ఓన్లీ నార్మల్‌గా చూసి ఇది ఇంతే, అదంతే అని మాట్లాడుకోవడం తప్ప నాకు ఎలాంటిది లేదు. కానీ ఓకే. నాకు ఫైనాన్షియల్‌గా నేను ఇబ్బందులు ఉన్నా కాబట్టి ఈరోజు నేను ఈ రివ్యూలు చేసి నాకు ఇంత మనీ వస్తదని నాకు అర్థమైనందుకు నాకు ఇన్‌స్పిరేషన్ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నేను కాదని చెప్పను. కానీ ఇది అని నేను కామన్‌గా వీడియోలో చెప్పడం ఉంటది చూడండి. అలాంటి సిట్యుయేషన్స్ చెప్పండి. ఇంకొకటి మన ఇప్పుడు కొంతమంది పూర్ గర్ల్ ఉన్నారనుకో. ఇప్పుడు మనం ఇప్పుడు విలేజ్‌లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటామో, సిటీలో ఉన్న వాళ్ళం ఎలా ఉంటామో మనకు తెలుసు. ఇప్పుడు కామన్‌గా ఇప్పుడు నేను సిటీలో ఉంటే ఒకలాగా ఉంటా, విలేజ్‌లో ఉంటే ఒకలాగా ఉంటా అని అంటే అలా ఉంటది. ఇప్పుడు మనకు పూర్ ఫ్యామిలీ, మన ఫ్యామిలీ చాలా ఇబ్బందులుండి ఏదుండి మనం స్టైల్‌గా వీడియో పంపిస్తామనుకో, "ఏమైందిరా బాబు పూర్ ఫ్యామిలీ అని చెప్పింది. ఇంత స్టైల్‌గా వీడియో పంపించిందేంది" అని అట్లాంటి థింగ్ కూడా ఎవ్వరికీ రావద్దు. నేనదే చెప్తాను. అట్లాంటి థింగ్ కూడా ఎవరికీ రావద్దని అంటున్నా. ఓవర్ మేకప్ ఏసుకొని కూడా చేయొద్దు. ఎందుకంటే ఓవర్ మేకప్ ఏసుకొని చేస్తే మీకు మంచిగుంటది. వీడియో అయినా మీకు మంచిగొస్తది. కానీ వీడియో అయినా మీకు అన్నిటికి మంచిగొస్తది. కానీ ఒక విషయం ఏంటంటే ఓవర్ మేకప్ మీరు ఏసుకొని వీడియో చేస్తుంటే మీకు మంచిగొస్తుంటది. కాదు కదా! కానీ మళ్ళా తర్వాత మీకు ఒక వీడియో కాల్ ఉంటది కదా! వీడియో కాల్ చేసి మాట్లాడినప్పుడు అరే! ఈ అమ్మాయి అప్పుడు అంత అందంగా ఉంది. ఇది అందంగా లేదు కదా! అని అంతే అలా తీసుకుంటదని నా ఒపీనియన్. ఇంకొకటి ఆడియో. మన వీడియో క్లారిటీ ఉండాలి. వీడియో క్లారిటీ అంటే కామన్ మన వీడియోలే ఇది అని క్లారిటీ ఉండాలి. మన ఆడియో ఇంకా క్లారిటీగా ఉండాలి. నాది ఆడియో క్లారిటీగా లేదని ఇంకా నాకు మానిటైజేషన్ రాలేదు అని నా ఒపీనియన్. రియల్ నా ఆడియో క్లారిటీగా లేదని నాకు ఇంకా మానిటైజేషన్ రాలేదు. నాదంతా పోలేదు. ఫేస్ చూపియాలంటే ఫేస్ చూపించేంత దమ్ము లేదు మనకు ఇప్పుడు అని నా ఒపీనియన్. తర్వాత బిగ్ బాస్ టీమ్. బిగ్ బాస్ డ్రీమ్ ఎలా అంటే అదే ప్రతిది గమనిస్తారు. ప్రతిది గమనిస్తారు. అలటప్ప వాళ్ళైతే అస్సలు ఉండరు. ఎంత తెలివిమంతులు ఉంటారో అంత తెలివిమంతులు. ప్రతిది గమనిస్తారు బిగ్ బాస్ టీమ్ వాళ్ళు. అది మనకు తెలుసు. కనుక బిగ్ బాస్ టీమ్ అందరిని గమనిస్తారు. లాస్ట్ టైమ్ 2 నిమిషాల 3 నిమిషాలు, ఈసారి 3 నిమిషాలు, 2 నిమిషాల 59 సెకండ్స్ వీడియో మన క్లారిటీ. ఆ 59 సెకండ్స్‌లో నీది క్లారిటీగా చెప్పేసేయి. ఇది కట్టే కొట్టే సచ్చే. అందులోనే మనం మొత్తానికి అర్థం కావాలి. అది అయినాక తర్వాత 59 నిమిషాలు. లక్షల మంది చూస్తారు కాబట్టి ఈసారి అందరూ చూస్తారా అంటే చెప్పలేం. వెనక ప్రతి ఒక్కటి అప్‌లోడ్ చేసేది ఎలా అప్‌లోడ్ చేయాలో మనకి 50, 100 ఎంబీ ఎలా ఎయ్యాలో ఉంటది. లాస్ట్ సీజన్ 9లో 50 ఎంబీ అన్నారు. ఈసారి సీజన్ 10లో 100 ఎంబీ అని కూడా అంటున్నారు. మనం చూడాలి. 100 ఎంబీ చేస్తే బాగుంటది. ఇంకొకటి ఇంకొకటేంటంటే మనం లెవెల్ 1, లెవెల్ 2 ఓకే. ఇంకొక విషయం మాట్లాడినంక లెవెల్స్ గురించి మాట్లాడదాం. ఇంకొకటి ఈసారి అమ్మాయిలను చాలా చాలా మంది అమ్మాయిలను తీసుకుంటారని అంటున్నారు. చూడాలి మరి. అందంగా ఉండే అమ్మాయిలని.
నేను ఒక అమ్మాయిని అందంగా ఉండే అమ్మాయిలని అని అనడం కరెక్ట్ కాదు. ఇవి అట్లానే మ్యారేజ్ అయిన వాళ్ళని కాదా అంటే మ్యారేజ్ కాని వాళ్ళ మ్యారేజ్ కాని వాళ్ళని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని నా ఒపీనియన్. ఎందుకంటే వాళ్ళకు ఒక లింక్ పెట్టి వాళ్ళని ఒక కంటెంట్ కావాలి కదా. మ్యారేజ్ కాని వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనే ఒక ఒపీనియన్ అయితే ఉంది నాకు. అదైతే ఉండొచ్చు. మ్యారేజ్ అయిన వాళ్ళని కూడా తీసుకోవచ్చు. ఒక ప్రొఫెషన్స్ అట్లా కూడా తీసుకోవచ్చు అని నా ఒపీనియన్. తర్వాత సార్ ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు ఒక విషయం. ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఆడవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కోసం ఆటో డ్రైవర్‌గా మారి వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడం, వాళ్ళ ఎమోషనల్స్‌ని అవన్నీ ఉంటాయి కదా! అలా లాస్ట్ టైమ్ ఒక కళ్యాణ్ పడాలో చెప్పేసినట్టు. కళ్యాణ్ పడాలో ఎలా చేసిండు కొంచెం ఎమోషనల్ ఫుల్. నేను 100% వాళ్ళ అమ్మ వాళ్ళ హాస్టల్‌కి రాకుండా అతనికి బాధ ఉంది 100%. కొన్ని 5 సంవత్సరాల నుంచి నేను కూడా కొన్ని బాధలు పడ్డాను. అలా ఉంది కాదని చెప్తలే. కానీ అది ఎంతవరకు ఉండాలి? ఏం చేయాలి? అదే అదే ఉంటే బాగుండు. అలా అలా ఉంటది. అలాంటి ఎమోషనల్స్ కూడా ఉంటాయి. అయినంక ఇగో లాస్ట్ టైమ్ ఇప్పుడు మాక్సిమం ప్రియనే ఎందుకు తీసుకున్నారు అంటే, ప్రియ ఏంటంటే ఆమె మాటలు ప్రియ అనేది అగ్ని పరీక్షలో ఆమె మాటలు చాలా మందికి నచ్చాయి. చాలా మంది ఓటేసారు ప్రియని పంపించింది. కానీ బిగ్ బాస్‌లో ఆమె మాటలు ఎవరికీ నచ్చలే. ఆమె చాలా నెగెటివ్ అయిపోయింది. అది మనందరికీ తెలుసు. అలా ఓకే. మనం అగ్ని పరీక్షలో ఉన్నట్టు ఎందుకుంటదా? అగ్ని పరీక్షలో శ్రీజ దుమ్ము లేపింది గేమ్స్‌ని. బిగ్ బాస్‌లో అంత గేమ్స్ ఆడలే. డొల్ల. అంటే అంత లేదు. నిజంగా బిగ్ బాస్‌లో అంత గేమ్స్ ఆడలే. అలా ఉంటది కదా! అలాంటిది. ఇంకోటి హ్మ్. మనం మాక్సిమం షార్ట్ లిస్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఫస్ట్ లెవెల్ దాటితే ఫస్ట్ లెవెల్ మన వీడియో షార్ట్ లిస్ట్ అయితది. అయినంక షార్ట్ లిస్ట్ అయినంక మన నంబర్ అవన్నీ క్లారిటీగా ఇస్తే మనం ఆ నంబర్ నుంచి మన నంబర్ వాళ్ళు ఉంటారు కదా! ఆ నంబర్ నుంచి వాళ్ళు క్లారిటీగా ఉంటది చూడు అలాంటిది. తర్వాత కాల్స్ మెసేజ్ వచ్చి ఎప్పుడున్నది సెకండ్ లెవెల్ ఏంటంటే కాల్స్ వస్తాయి. కాల్స్ వచ్చి మీరు బిగ్ బాస్ అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయ్యారు అని అంటారు. థర్డ్ ఏంటంటే గ్రూప్ వీడియో కాల్. ఓకే. వీడియో కాల్ ఉంటుంది. థర్డ్‌ది కాల్ ఉంటుంది. కాల్ ఉన్నప్పుడు ఒకరు కాల్ చేస్తే ఆడ ఉన్న పెద్ద అతను కాల్ చేసి వీడియో కాల్‌లో మాట్లాడుతుంటాడు మనతోన. అంటే మీరు ఈ దానికి ఎలా చేశారు? ఈ దానికి ఇలా చేశారు అని ఒకటి ఉంటది కదా! అలాంటి కొన్ని మాటలకు మాట్లాడుతుంటే అంటే వాళ్ళకి అస్సలు వాళ్ళకి భయపడిననుకో అంటే ఆడ కొంచెం ప్రాబ్లమ్ అయితదని కూడా చాలామంది అంటున్నారు. ఏమో మనకొచ్చినట్టు. మన ఎక్కువ ఇన్నోసెంట్‌గా ఉంటే కూడా తీసుకోవచ్చు. అట్లా భయపడి చేసే ఒక్కరినిద్దరినే తీసుకోవచ్చు. అలా భయపడకుండా ఉండే వాళ్ళనైతే ఒక్కరినిద్దరినే తీసుకోవచ్చని నా ఒపీనియన్. మీరు ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నా ఓకే. అంత భయపడుకుంటూ ఉంటే, అరే! ఈమె ఇంత భయపడుతుంది ఈ మాటలకి. నెక్స్ట్ ఆమె ఉండే విధానం ఎలా ఉంటదో మనకు తెలియదు గదా! అని ఒక థింగ్ గూడా ఉంటది గదా! అలాంటి ఒక విషయం. అదొకటి. తర్వాత లెవెల్ 4, 5 ఎవరు 4థ్, 5థ్ ఏంటంటే గ్రూప్ డిస్కషన్స్. నీకు ఈ టైంకి ఉంటది. ఇప్పుడు కామన్‌గా ఉంటది కదా! నీకు ఈ టైంకి ఉంటది బిగ్ బాస్. నువ్వు ఈ టైంకి బిగ్ బాస్ కాడికి రావాలి. బిగ్ బాస్ కాడికొచ్చి ఇప్పుడు సరే అన్నపూర్ణ స్టూడియో. ఐ థింక్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతది కాబట్టి అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే మీకు ఏందంటారు గ్రూప్ డిస్కషన్ ఒక గ్రూప్‌లో లాస్ట్ టైమ్ 10 మెంబర్స్‌ని 20 మందిని ఏసారు కాబట్టి ఇలా గ్రూప్ డిస్కషన్. గ్రూప్ డిస్కషన్‌లో ఏముంటాయో మనకు తెలిసిందే. నేను లాస్ట్ టైమ్ వీడియోలో కూడా మీకు గ్రూప్ డిస్కషన్ గురించి మాట్లాడినాను. గ్రూప్ డిస్కషన్ జరిగిపోతాయి. గ్రూప్ డిస్కషన్ అంటే బిగ్ బాస్‌లో నీ ఫ్రెండ్ నిన్ను నామినేట్ చేస్తే నువ్వు ఎలా ఉంటావు? నువ్వు ఆ రోజు అప్పుడు ఎలా మాట్లాడతావు? ఇంకొకటి నీకు నీ ఫ్రెండ్‌కు టగ్ ఆఫ్ వార్ అంటే ఆపోజిట్ పడినట్టుకు మీరిద్దరు ఎలా గేమ్స్ ఆడతారు? మీ ఇద్దరికే గొడవ అయినప్పుడు మీరు ఎలా ఉంటారు? మీ ఇద్దరిని కలిసి వేరే వాళ్ళు తిడుతున్నప్పుడు మీరు ఎలా ఉంటారు? ఓకే. హోస్ట్ వచ్చి ఒక మాట అంటున్నప్పుడు మీరు ఎలా ఉంటారు? ఒకరితోని గొడవ పడాలి, ఒకరిని ఒక మాట అనాలంటే మీరు ఎలా ఉంటారు? ఇప్పుడు కామన్‌గా అవన్నీ మాట్లాడుతుంటారు. ఇవన్నీ. ఇంకొకటి లైఫ్ జర్నీ బిగ్ బాస్‌కి వచ్చినాక నిజంగా బిగ్ బాస్ అంటే చాలా చాలా నేర్చుకోవచ్చు. బిగ్ బాస్‌ని నెగెటివ్ కూడా చేస్తుంటారు చాలామంది. ఒక బిగ్ బాస్‌లో నెగెటివ్ ఉంటది, పాజిటివ్ ఉంటది. అన్నీ ఉంటాయి. కాదని చెప్పను. కొందరి లైఫ్‌ని చూస్తే అరే! ఇది మన లైఫ్ లాగానే ఉంది కదా! అని ఒక థింగ్స్ ఉంటాయి కదా! అలాంటివి కూడా ఉంటాయి. అది. తర్వాత హ్మ్. షాన్ షేర్ అంటే ఇప్పుడు కామన్‌గా ఇప్పుడు వీళ్ళున్నారు కదా! వీళ్ళందరిని తీసుకొని ఇంక షార్ట్ లిస్ట్ చేసి మ్యాక్సిమం మనం ఫస్ట్ దాంట్లో షార్ట్ లిస్ట్ అయిపోద్ది. తర్వాత మనకు కాల్స్, డేట్స్ అవన్నీ వస్తాయి కదా! ఫస్ట్ 'బిగ్ బాస్' సీజన్ 1 ఏంటంటే 10 ఎపిసోడ్స్ అని చెప్పారు. 15 ఎపిసోడ్స్. అగ్ని పరీక్ష 10 ఎపిసోడ్స్ అన్నారు. 15 ఎపిసోడ్స్ వచ్చినట్టు. ఈసారి 13 ఎపిసోడ్స్ అంటుండ్రు. 24 ఎపిసోడ్స్ వస్తాయని నా ఒపీనియన్ అంతే.
తక్కువ కూడా రావచ్చు, ఇంకా ఎక్కువ కూడా రావచ్చు చెప్పలేము. 13 ఎపిసోడ్స్ అంటే 24 ఎపిసోడ్స్ అయితే రావచ్చు. ఎందుకంటే తొందర ఆడేస్తే మనం 'బిగ్ బాస్' తొందర స్టార్ట్ చేయాల్సొస్తది కాబట్టి ఇది ఇలా ఉంటదని అంటున్నారు. తర్వాత ఇంకోటి సీజన్ 1 అగ్నిపరీక్ష సీజన్ 1లోనే ముగ్గురినే అని అన్నారు. కానీ 7 మంది వచ్చిండ్రు. 7 మంది వచ్చిండ్రు. ఈ సీజన్‌లో 5 మెంబర్స్ అంటుండ్రు. మాక్సిమం 7, 8 మెంబర్స్ డైరెక్ట్ ఒకటేసారి ఫస్ట్ 7, 8 మెంబర్స్‌ని పంపియొచ్చు అని నా ఒపీనియన్. మీకు ఎంతమందికి అనిపిస్తుంది? ఒకటేసారి ఫస్ట్ వీళ్ళనే పంపిస్తారు, వీళ్ళే అని అంటాం కదా! అలా మీకు అనిపిస్తుందా? అంటే ఫస్ట్ వీళ్ళు పంపియచ్చేమో ఐ థింక్ నా ఒపీనియన్ ప్రకారం అని ఉంటది కదండీ! అలాంటివి ఏమన్నా ఉంటే మీరు చెప్పండి. తర్వాత ఈసారి వీళ్ళని ఎలా ఉంటది? ఏముంటదో మనం మాట్లాడుకుందాం. వీడియో చాలా లెంత్ అయిపోయింది. కానీ తప్పదు. వెనక ఓల్డ్ ఏజ్ కామన్‌గా ఇప్పుడు మంచిగుంది. ఇప్పుడు ఒక ముసలాయన వాళ్ళ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళై వాళ్ళ మనమళ్ళు కూడా పెద్దగయినా యంగ్‌గా ఉంటారు. అలాంటి వాళ్ళు అందమైన అమ్మాయిలని అందంగా ఉంటారు కదండీ! వాళ్ళని మాక్సిమం అందమైన అమ్మాయిలని ఎక్కువ తీసుకుంటారని అంటారు. ఎందుకంటే వాళ్ళకి కంటెంట్ కావాలి కాబట్టి ఆ కంటెంట్ కోసం తీసుకుంటారు. అయినంక 'బిగ్ బాస్' ఏంటంటే హ్మ్. మనకు కంటెంట్ ప్రతిది కంటెంట్. ఎందుకంటే మ్యారేజ్ కాని వాళ్ళని తీసుకుంటే ఆడేమన్నా పెట్టి వాళ్ళకు అదేంటంటారు ఈ లింకులు, ఆ లింకులు పెట్టేసి వాళ్ళని అదేంటంటారు కొంచెం కంటెంట్ ఆ విషయాన్ని కూడా కంటెంట్ జరుగుతుంది అలాంటిది. అయినంక కంటెంట్ జరుగుతది. ఈ వీడియోలో కొంచెం క్లారిటీ మన వీడియోస్ అయితే క్లారిటీగా ఇయ్యండి. అదైతే అంటే పెళ్లి కాని అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఒకటేంటంటే మన వీడియోస్‌లో అంటే మన వీడియోస్ అంటే ఇప్పుడు మనము అగ్ని పరీక్షకు పంపిస్తుంటాం కదండీ! ఆ వీడియో క్లారిటీ ఏంటంటే మనం ఓకే. ఇప్పుడు నేను మీకు అరే నేను పొగరేముండదు నన్నెవరు అంటారు. నీకేమో నేననుకో నాకు పొగరా నా మొఖానికి అంత సీన్ లేదని నేననుకుంటా. కానీ అవతల పొగరు మాత్రం నాకు చాలా ఉంటదని చాలామంది అన్నారు. అలాంటివుంటాయి. ఇంకోటి ఇప్పుడు కాదండి ఇప్పుడు నా ఎంబడి 10 మంది పడుతున్నారు అని చెప్పడం మనం కాదు. అవతలోళ్ళకి తెలవాలి. అవును ఈ అందం ఉంది కదా! పడితే పడొచ్చు కదా! అని అట్లాంటిది. మనది మనమే స్వెటర్‌లు ఏసుకోకుండా మనది అవతలోళ్ళు ఇప్పుడు కామన్‌గా నేను కమెడియన్ అనుకో. నేను కమెడియన్ అని నాకు నేనే చెప్పుకోవద్దు. అవతలోళ్ళు చూసి అరే! ఈ అమ్మాయి కమెడియన్ బానే కామెడీ చేస్తుంది కదా! అనిపిస్తది. ఇంకొకటి మాస్క్ మ్యాన్ మనం చూసినాం ఆల్రెడీ 'హరిత గారిది' మొఖం ఫేస్ ఇలా పెట్టి ఆయన ఒక వీడియో చేసి ఆయన వీడియో అది బాగా వైరల్ అయిపోయింది. అలాంటివి కొన్ని బానే ఉంటాయి కదా! అలా చేయడం. ఇంకోటి లాస్ట్ టైమ్ కళ్యాణ్ లాగా మిలిటరీ లాగా వాళ్ళని ఈసారి అట్లా కూడా రావచ్చు. అలాంటి వాళ్ళు కూడా రావచ్చు. పోలీస్ వాళ్ళు కూడా వస్తారు. డాక్టర్స్ ప్రతి ఒక్క నేను ఒక ప్రొఫెషనల్‌ని తీసుకున్నంటే దేన్ని తక్కువ అంచనా వేయకండి. ఆ! డాక్టర్స్ వస్తారు, పోలీసులు వస్తారు, లాయర్స్ రావచ్చు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ రావచ్చు. అలాంటి వాళ్ళు కూడా వస్తారని నా ఒపీనియన్. ఈసారి చూడాలి. ప్రతి అమ్మాయి ప్రతిది ఇంక వాళ్ళకేంటంటే మనం ఈడ పలానా ఊరు ఉంటాం. ఇంకొకటేంటంటే ఇన్నోసెంట్ వాళ్ళేంటంటే అరే మనం చూసి వాళ్ళకి ఇన్నోసెంట్ అనిపియదంతే. అలాంటి కొంచెం తడబడుకుంటా కొంచెం విచిత్రంగా ఉండే కొందరు అమ్మాయిలు ఉంటారు కదా! నాలాంటిది. నేను ఎవరైనా కొత్తగా మాత్రం అస్సలు మాట్లాడలేననుకోని నాకు నేను వాగుతూనే ఉంటా. నాకు తెలిసిన వాళ్ళతో నేను వాగుతూనే ఉంటా. నా హస్బెండ్‌తో నేను ఎంతనన్నా వాగుతుంటా. కానీ కొత్తోళ్ళొచ్చి మాట్లాడారనుకో మనకు నోరు కూడా రాదు. అది. అలాంటి ఒక మెంటాలిటీ అలాంటివైతే అలాంటి వాళ్ళైతే అలా ఉంటదని చెప్తున్నా. వీడియోస్ క్లారిటీగా ఉండాలి. మన వీడియోస్ క్లారిటీగా ఉండాలి. మనం ఇప్పుడు కామన్‌గా రిచ్‌గా ఉండి, ప్రౌడిష్‌గా ఉండేవాళ్ళు అలా కామన్‌గా మనం ప్యూర్ అంటే పూర్‌గా ఉండి కొంచెం ఇన్నోసెంట్ వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇంకొకటి మనకు తెలిసిందే. ఇప్పుడు కామన్‌గా ఇప్పుడు శ్రీజ దుమ్ము మాట్లాడుతుంటది శ్రీజ. మనకు తెలిసిందే. శ్రీజ అలాంటిది. ఇంకొకటి మన డెమాన్ చాలా సైలెంట్ ఉంటాడని గేమ్స్ అయినా ఏవైనా చాలా మంచిగా గేమ్స్ ఆడతాడు అవన్నీ చాలా మంచిగా. కానీ సైలెంట్. నేను ఫస్ట్ డెమాన్ అగ్నిపరీక్ష అబ్బా! ఈయనని తీసుకుంటారా నాయన అని అనుకున్నా. కళ్యాణ్‌కి ఓటేసినా కానీ డెమాన్‌కి ఎప్పుడు ఓటేయలే. కానీ నాకు 'బిగ్ బాస్'కి వచ్చినాక నాకు కళ్యాణ్ కన్నా డెమానే చాలా 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 మంచి అబ్బాయి. డెమాన్ మాత్రం సూపర్ మంచి అబ్బాయి. అలా అనిపిస్తది. అలాంటిది. తెలియకుండా అదే మనకే అనిపిస్తది ఆడ. అగ్ని పరీక్షలో చూసినా బిగ్ బాస్‌లా ఉండలేరు. అట్లాంటి మెంటాలిటీ ఉండదు. అగ్ని పరీక్ష అంటే రోజు షూటింగ్ రోజు అయిపోతది. వాళ్ళు పోయి రూమ్‌లో పోయి ఉంటారు. రూమ్‌లో పోయి పండుకుంటారు. వాళ్ళకి హోటల్స్ ఉంటాయి. హోటల్స్ ఇస్తారు. ఒక రూమ్‌లో ఇద్దరు, ముగ్గురు అని పెడతారు. అలాంటివి ఉంటాయి. ఈడ అలా ఉండదు. ఇంకొకటి 1000లో ఒక్కరిని సెలెక్ట్ చేస్తారు. ఆ 1000లో ఇప్పుడు 1000 మెంబర్స్ వీడియో పంపించిన ఆ వీడియోలో నేనే సెలెక్ట్ కావాలంటే నాకు ఎంత ప్రాధాన్యత ఉండాలి. నా వీడియోలో నేను ఎంత ప్రాధాన్యత చెప్పుకోవాలి. ప్రాధాన్యత మీన్స్ అంటే క్లారిటీ. నాకు నేనే క్లారిటీగా ఇంత క్లారిటీగా చెప్పాలి.
అట్లాంటివైతే ఉండాలి. అలాంటి కొన్ని అలాగైతే చేయాలి. ఇంకొకటి మనల్ని చూసిన మనం వింటున్న అరే ఇంకొకటి మన అప్లికేషన్ వచ్చిన తొందరలోనే మనం వీడియోస్ పంపియండి. ఎందుకంటే అప్లికేషన్ వచ్చిన టకా 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 వాళ్ళు వీడియోలు చేసి షార్ట్ లిస్ట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ పని అదే. షార్ట్ లిస్ట్ చేసుకోవాలి, ఎవరిని తీసుకోవాలి, ఎవరు మంచిగున్నారు, ఏంది అవన్నీ చూసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం అదర్ కంట్రీస్ గురించి అదర్ కంట్రీస్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ సిటిజన్ ఉండి తర్వాత వాళ్ళు అక్కడ నుంచి అప్లై చేసుకున్నా ఏం పర్వాలేదు. లాస్ట్ టైం యూకే నుంచి వచ్చింది శ్వేత. మనకు తెలుసుగా శ్వేత ఆమె వచ్చింది. గేమ్స్ ఆడింది కదా! అంత ఆమె జిమ్ అవన్నీ చెప్పింది కదా! గేమ్స్ ఆడింది కానీ ఆమె బిగ్ బాస్ వరకు రాలేదు. బిగ్ బాస్‌లో కాదు అగ్ని పరీక్ష వరకైతే వచ్చింది. అది మనకు తెలిసిందే. హ్మ్. కానీ ఓకే. బెటరే తప్పేం లేదు ఆ విషయంలో. వాళ్ళ అమ్మకేదో హెల్త్ ఇష్యూ అది మనకు తెలిసిందే. తర్వాత కామన్‌గా ఇది అయిపోయిందనుకో. ఇంకొకటి మనకి ఇక్కడనే సిటిజన్‌షిప్ ఉండి వెళ్ళినప్పుడు కామన్‌గా ఇప్పుడు మన అమ్మ వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా! వాళ్ళు ఇప్పుడు అక్కడ ఫోన్‌లు కలవమంటే ఇక్కడ నచ్చిన మన అక్క వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళు మీరు సెలెక్ట్ అయ్యిర్రు అని మీకు చెప్పినప్పుడు మీరు తొందరగా మీకు కాన్ఫరెన్స్ కాల్ పెడతారు చూడండి. తొందరగా ఫోన్ ఎత్తి కాన్ఫరెన్స్ కాల్ పెట్టి అరే ఇప్పుడు మా చెల్లెలనుకో ఫారెన్ ఉందనుకోండి. నువ్వు సెలెక్ట్ అయినావు అంటేనే నాకు ఫోన్ వచ్చింది. నీకు కాన్ఫరెన్స్ కాల్ పెడతాను. టిక్కున కాన్ఫరెన్స్ పెట్టేవాళ్ళు. అలాంటి వాళ్ళ నెంబర్స్ అయితే ఇయ్యండి. నేను అదైతే చెప్తా. ఎందుకంటే మనకు కాన్ఫరెన్స్ కాల్ పెట్టి మనకు తొందర మనం సెలెక్ట్ అయిపోయిందనుకో మనకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా అది. తర్వాత బిగ్ బాస్ వాళ్ళు కూడా మన వీడియోస్ ఏవైనా శారీతోనైనా డ్రెస్తోనైనా ఏదైనా క్లారిటీగా పెట్టండి. మన ఆడియో మాత్రం క్లారిటీ ఉండాలి. ఒకటే ఒకటి మనం అగ్ని పరీక్షకి మనం ఒక వీడియో పంపిస్తామంటే ఆ వీడియో క్లారిటీ ఉండాలని నేను చెప్తున్నాను. సెలబ్రిటీస్ ఎవరెవరు వస్తారో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆల్రెడీ కొన్ని కొన్ని పేర్లు చెప్పాను. ఇంకా కొన్ని పేర్లు కూడా నేను చెప్పాలనుకుంటున్నాను, చెప్తాను. తర్వాత మన ఎవరు ఇప్పుడు అగ్ని పరీక్ష గురించి మాట్లాడుతున్నాం కాబట్టి లాస్ట్ వరకు వచ్చాము. ఇంత టైం ఇంత వెయిటింగ్ ఇంకా కొంచెం ఎక్కువనే ఉండే తొందరతో చెప్పేసాను. ఓకే. నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా చాలా లెంతీగా చెప్పాలని అనుకున్నాను. అంత లెంతీగా మీరు చూడరా అని ఒక థాట్ కూడా ఉంది. చూస్తే బాగుంటుంది. నాలాంటి వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుందని అనిపిస్తుంది నాకైతే. తర్వాత బిగ్ బాస్ ఇవన్నీ ఇదంతా అయిపోయింది కదా! ఇప్పుడు మనం ఇంగ ఎంతమంది వస్తారో అవన్నీ మనకు తెలిసిందే కదా! ఎంతమంది వెళ్తుర్రో కూడా మనకు క్లారిటీ అయితే ఇప్పుడు కామన్‌గా ఇప్పుడు ఈళ్ళు ఇంతమంది వెళ్ళిపోతుర్రు అని మనకు క్లారిటీ ఉంటది. మనకు ఎపిసోడ్స్ కూడా ఈసారి చాలా వస్తాయి. ఇంకొకటి ఈసారి స్టార్ మాలో పెడతారు కాబట్టి మనకు ఫస్ట్ నుంచే మనకు అదేంది సెలబ్రిటీ లెవెల్‌లో మనకు ఉంటది కాబట్టి అది మనకు తెలిసిందే. సెలబ్రిటీ లెవెల్‌లో ఉంటదంటే మనం ముందే సెలబ్రిటీస్ అయిపోతాం అనుకోండి. మనం బిగ్ బాస్‌లో పోకున్నా సెలబ్రిటీస్ అయిపోతాం. సెలబ్రిటీస్ అయిపోతే ఇంకా హ్యాపీ. ఎందుకంటే సెలబ్రిటీస్ అయిపోతే మనకి ఎంతనో అంతనో ఆ ఫేమ్‌ని పెట్టుకొని మనం చూసుకోవచ్చు కాబట్టి ఇంకా హ్యాపీగా మనం కూడా చేసుకోవచ్చు కదా! మనకు కూడా ఫ్యూచర్‌లో లైఫ్ ఉంటది కదా! అరే! పలానా అమ్మాయి అగ్ని పరీక్షకు పోయింది. ఇప్పుడు కామన్‌గా ఇప్పుడు ఎవరెవరు షాకిబ్‌ని బాగా గుర్తుపడతారు అగ్ని పరీక్షకు పోయిన. ఇంకొకటి నాగరాజు అతన్ని గుర్తుపడతారు. అలాంటివి కొన్ని ఉంటాయి కదా! అలాంటి వాళ్ళని అగ్ని పరీక్ష వాళ్ళని కూడా బాగానే గుర్తుపట్టి వాళ్ళ గురించి కూడా బాగానే సపోర్ట్‌తో చేస్తున్నారు కదా! షాకిబ్‌ని కొందరు కల్కిది ఏదో సాంగు అలాంటివన్నీ బాగానే గుర్తుంటాయి కదా! అట్లా మనం ఏదైనా మన ఒక ఫేమ్‌ని మనం తెచ్చుకోవాలి అంతే. నార్మల్ పీపుల్స్ 100% మనం ఫేమ్‌ని తెచ్చుకుంటేనే కదా! నిజంగా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.